అమ్మా నేను వచ్చేసా. జాయ్ నీకు సిగ్గుగా లేదా? మళ్ళీ నువ్వు అదే క్లాస్ లో ఉన్నావు. జాయ్ భలే పిల్లాడు. నీతో దుర్గమ్మ ఉంది కదా, దుర్గమ్మ తల్లి నీకు ఎంతో శక్తినిస్తుంది. ఎంత పని చేశావ్? నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. ఈవిడే మన కొత్త క్లాస్ టీచర్. మిస్ జాస్మిన్. ప్లీజ్ వాడిని కొట్టకండి, వదిలేయండి. నేను ఇంత పెద్దవాడిని అయినా కూడా ఎప్పటికీ నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను. దుర్గమ్మ నువ్వు వచ్చేసావా? దీన్ని ఎప్పుడు వేసుకోవాలో ఆ సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఆ తర్వాత నీలో ఉన్న భక్తి శక్తిగా మారుతుంది. ఆ శక్తితో అమాయకపు ప్రజల్ని రక్షిస్తావు. భక్తి శక్తినిస్తుంది. నాకు ప్రాణం వచ్చేసింది. కానీ మనం ఈ మట్టిలో ఏం చేస్తున్నాం? నా డ్రెస్ పాడైపోతుంది, నా జుట్టు కూడా రేగిపోతుంది. ఓ నో, నువ్వు బతికున్నావా? ఓ జాయ్, నువ్వు ఎంత పని చేశావు? థ్యాంక్ యూ దుర్గమ్మ. నువ్వు నాకు శక్తితో పాటు ఇద్దరు మంచి స్నేహితుల్ని కూడా ప్రసాదించావు. ఇకపై నేనెప్పటికీ బలహీనుణ్ణి కాలేను. పండోడా, నువ్వు ఏరోబిక్స్ జాయిన్ అవ్వు, లేకపోతే ఒక రోజు బెలూన్ లాగా పేలిపోతావు. బూమ్. నోరు మూస్తావా బబ్లీ? నా ఒంటి గురించి మాట్లాడంటే నేను అసలు ఊరుకోను. డోలో, బబ్లీ, మీరెప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి దుర్గమ్మ మిమ్మల్ని బొమ్మలుగా ఉంచేసింది. మిమ్మల్ని మనుషులుగా చేయడానికి కారణం ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి. అయితే చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. ఒక ఆట పట్టించమంటావా? మరి నేను వాళ్ళ మధ్య పోకూడదా? ఎవరు వీళ్ళందరూ? ఎక్కడి నుంచి ఊడిపడ్డారే? నాకేం తెలుసు జుక్కు? జుకు, నీ దుర్మార్గం ఇంతటితో అంతం కాబోతోంది. మర్యాదగా ఆవిడ పర్స్ ఆవిడికి తిరిగిచ్చి ఆవిడ్ని నువ్వు క్షమాపణ అడుగు. ఏంటి, ఇలాంటి ఎర్ర డ్రెస్ వేసుకుంటే నువ్వు పెద్ద సూపర్ మాన్ అయిపోతావా? క్షమాపణ నువ్వు అడగాలి, ఈ జుక్కు కాలు పట్టుకుని. ఇది ఎంత బాగుందో. ఇలాంటివి నేను చేస్తాను, నేను కూడా ఎగురుతాను, చూడు. డోలు, అసలు నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ నీ కింద పడిపోయి ఉంటే నా బట్టలు పాడైపోయేవి, నా జుట్టు కూడా రేగిపోయేది. మతి లేనివాడా. చాలా బాగా చేసావు. బబ్లీ, నాకు కూడా ఇప్పుడు ఒక పని వచ్చింది. Oh no!
చూసావా నేను వేసింది ఎంత స్ట్రాంగ్ గా ఉందో. మన మీదే దాడా. వీళ్ళని ఒక ఆట ఆడిస్తాను చూడు. అరే నువ్వు కిందేం చేస్తున్నావయ్యా? నేను ఇక్కడేం చేస్తున్నాను? మళ్ళీ అదేనా? ఏం చేసావా? నా తల మీద బ్యాండ్ వాయించావు కదా. అవునవును గుర్తొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మీకు ఇంకా బుద్ధి రాలేదా? సిగ్గుగా లేదు? వీళ్ళ మతిపోయేలా చేయనా? హలో కుర్రాళ్ళు, మీ ఇద్దరు నాతో స్నేహం చేస్తారా? బబ్లీ ఏమంటారు? ఇలా చూడండి కుర్రాళ్ళు, నాకెప్పుడు ఇలా ఉంటేనే ఇష్టం. ఈ జూకు ఎక్కడా? ఏ హీరో ఇటువైపు చూడు. కాపాడండి, కాపాడండి. మమ్మీ, మమ్మీ, నాకు సాయం చేయి దుర్గమ్మ, దయచేసి నాకు సాయం చేయి. కాపాడండి మమ్మీ, కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఒక్క నిమిషం జూకు, ఇంకా మన లెక్క పూర్తి కాలేదు. అద్భుతం, నువ్వు ఇప్పుడు సారీ చెప్పే తీరాలి. సారీ సారీ నేనెందుకు చెప్పాలి? తప్పు చేసింది నువ్వు. సారీ లేదు గిరి లేదు పో. నువ్వు కాదు బండోడా, సారీ అతను చెప్పాలి కదా. ఆ విషయం క్లియర్ గా చెప్పు. నన్ను కిందకి తిప్పు. నేను ఇంక బయట ఎవరిని ఇబ్బంది పెట్టను. నువ్వు ఇక జీవితంలో బైక్ తోలి ఎవరిని ఇబ్బంది పెట్టని విధంగా నిన్ను ఇప్పుడు కిందకి దించుతాను. థ్యాంక్ యూ అన్నయ్య, ఇక ఎప్పటికీ మీరే నా హీరో. వావ్, హీరో, ఇది ఎంత మంచి పేరో కదా. ఈ పేరు నాకు కూడా గుర్తుంటుంది, హీరో. మమ్మీ, భగవంతుడా, నా కూతురు నువ్వే కాపాడావు. ఓనో, ఇవాళ కూడా చాలా ఆలస్యమైంది. ఈరోజు అమ్మ నన్ను ఖచ్చితంగా తిడుతుంది. ఏమయ్యారు వీళ్ళు? Feeble attempt at best, my friends. Come on, Super Sweeper. Do your stuff. Let's shove off, Tails. మేను, నేను జాయ్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. జాయ్ మీ ఇంట్లోనే ఉన్నాడా లేడా? ఓ సరేమ్మా. మేను వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరి 2 గంటలు అయిందట. అయినా ఇంతవరకు ఇంటికి రాలేదు. చూస్తుంటే వీడికి నా మీద ప్రేమ లేనట్టుంది. మామ్, వాడు అర్థం చేసుకునేవాడే అయితే ఎందుకని ఇలా ఉంటాడు? మనం మొదటిసారి ఇంట్లోకి ప్రాణంతో వెళ్తున్నాం. ముందు నా మేకప్ సెట్ చేసుకోవాలి. ఇలా చూడు హీరో, అమ్మ నిన్ను ఇలా చూసిందంటే ఎంత సంతోషపడుతుందో కదా. అమ్మా? ఎవరమ్మా? ఎవరికమ్మా? నాకు తెలిసి అమ్మంటూ ఎవరు లేరే. ఇలా చూడు బండోడా, నేను హీరో వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నాను. ఓ అలాగా. డోలు, బబ్లీ, మీరిద్దరూ ఇలాగే ఇంట్లోకి రాకూడదు. ఎందుకని? దుర్గమ్మ మనకి శక్తులిచ్చింది కేవలం అమాయక ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడ్డానికి. ఎప్పుడైతే అమాయక ప్రజలు ఆపదలో ఉంటారో అప్పుడే మనకి ఈ రూపం వస్తుంది. అర్థమైందా? అలా అయితే మళ్ళీ మేం బొమ్మలైపోతామా? అంటే దీని అర్థం నువ్వు నన్ను మళ్ళీ ఈ బండోడితో పాటు వదిలేస్తావా? నేను బండోన్నా. నువ్వు 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 మిస్ ఇండియా. నేను ఇది నమ్మలేకపోతున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ డోలు. నీకెంత పెద్ద మనసు. ఓ నో, మళ్ళీ నిన్ను నేను అందంగా ఉన్నామని చెప్పానా? ఎవరక్కడ? జాయ్ వచ్చినట్టున్నాడు. దుర్గమ్మ ఇచ్చిన ఉంగరం పెట్టుకుంటేనే ఇదంతా జరిగింది. అంటే ఎవరక్కడ? జాయ్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది ఈ పాటను ఎవరు విరగొట్టారు? ఖచ్చితంగా నువ్వే అయి ఉండాలి. నేను కంగారుగా ఉన్నాను కదా. అయినా నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి బట్టలన్నీ మరగ్గా ఉన్నాయి? ఆ? నువ్వు ఎక్కడైనా గొడవ పడొచ్చావా జాయ్? నేను గొడవ పెట్టుకొని రావడం కాదు, వీటిని ఎవరైనా కొట్టుంటారు. నువ్వు నిజం చెప్పు జాయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నేను ఇంటికి వస్తుంటే దారిలో నాకు స్కార్పియన్ గ్యాంగ్ అడ్డుపడ్డారు. ఓ నో, స్కార్పియన్ గ్యాంగా? ఆ, దారిలో వాళ్ళు ఒక ఆంటీని చిన్న పాపని ఏడిపిస్తున్నారు. అంటే నువ్వు వెంటనే వాళ్ళని కాపాడడానికి వెళ్ళావా? వాడినే కాపాడుకోలేకపోతున్నాడు, వీడు ఇంకోటిని కాపాడతాడా? చూసావా, వాడు మళ్ళీ కోపగించుకొని వెళ్ళిపోతున్నాడు. నేనేమైనా తప్పు చేశానా? నేనే కదా ఇంటికి పెద్ద కొడుకుని. అవును బాబు, కానీ నువ్వు వాళ్ళతో గొడవపడి ఉండకూడదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు బాబు. అమ్మా, ఇందులో భయపడడానికి ఏమీ లేదు. నువ్వు నాతో ఎప్పుడు చెప్తుంటావుగా దుర్గమ్మ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుందని. ఆ? అవును బాబు, భగవంతుడు దయ వల్ల ఆ దుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. లోపలికి వెళ్దాంరా, కాళ్ళు చేతులు కడుక్కోనరా, ఫోన్ చేదువు గాని. ఆ? ఉత్తర దిశలో ఉండే 4 నక్షత్రాలు కనపడడం లేదు. పశ్చిమ దిశలో 4 నక్షత్రాలు జన్మించాయి. చీకటి రాజు జాగ్రత్తగా ఉండాలి. విరాట్కి ఈ విషయం చెప్పాలి. అతని అంతం ఎవరి చేతిలో అవుతుందో అతను ఈ భూమిపై జన్మించాడని. విరాట్ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తీసుకో తన బుక్. సరే బెట్టు కట్టు. ఒక విషయం చెప్పు, ఇవాళ పీపీ సార్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పు. నాకెలా తెలుస్తుంది పీపీ సార్ వాళ్ళ ఆవిడ మూడు ఎలా ఉంటుందో? ఆవిడ మూడికి హెయిర్ స్టైల్ కి సంబంధం ఏంటి? చెప్పను, ముందు నా బుక్ తిరిగి చెయ్యి. హే, నాతో ఆటలాడావంటే నీ జళ్ళు 2 పట్టుకొని లాగేస్తాను. చెప్పు. అయితే సరే, పీపీ సార్ వైఫ్ గురించి మీకు ఏమీ చెప్పదలుచుకోలేదు. బుక్ ఇవ్వు. తీసుకో. ఇదిగో తీసుకో. ఇప్పుడు చెప్పు. ఆ గణపతి ఉన్నాడే మన వాచ్మ్యాన్, అతను కూడా ఆ స్టాఫ్ క్వార్టర్స్ లోనే ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే పీపీ సార్ వైఫే రోజు తలదువి పంపిస్తుందట, అలాగే టిఫిన్ కూడా కట్టించి ఇక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? పీపీ సార్ వైఫ్ మూడ్ ఎలా ఉంటుందో అలాగే పీపీ సార్ హెయిర్ స్టైల్ కూడా. అర్థమైపోయింది. ఆ పెద్ద పెద్ద చప్పుళ్ళు వింటుంటే పీపీ సార్ వస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. వీడు పీపీ సార్ కాదు, పీపీ సార్ యొక్క ప్రియమైన స్టూడెంట్. ఫేవరెట్ స్టూడెంటా? కాదు కాదు, నేను జాయ్. ఓ జాయా. భలే అబ్బాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది? బెల్లు కొట్టి చాలా సేపు అవుతుంది. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళండి. పిల్లలు, మీకు ఇంతకు ముందే తెలుసు కదా, మనం ఆడే నాటకం పేరు అలీబాబా 40 దొంగలు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు? నేను కూడా. ముందు సరిగ్గా కనుక్కో, జోకర్ వేషం ఉందో లేదో అని. నిశ్శబ్దంగా ఉండమన్నానా? మీ అందరికి 15 నిమిషాలు టైం ఇస్తున్నాను ప్రిపేర్ అవడానికి. 15 నిమిషాల తర్వాత ఆడిషన్ జరుగుతుంది, అందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఓకే?
ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి స్లిప్ తీసుకెళ్ళండి. నాకు వచ్చేసింది. నాకు అన్ని గుర్తున్నాయి. ఇదిగో ఓసారి చూడు. సరే, నీ ప్రతాపం ఏంటో చూపించు. ఆ, సరే జాయ్, ఎక్స్ప్రెషన్ తో. ఆ, అలాగా అయితే ఆ దొంగలందరూ ఆ గుహలోనే ఉన్నారన్నమాట. ఆహా. అయితే వీళ్ళు ప్రజల సొమ్ము దోచుకొని ఇంకోసారి చదువు. ఓ, ఏంటిది? జాయ్, నిన్నటి నుంచి చదువుతున్నావు కదా, జ్ఞాపకం పెట్టుకో. ఎందుకు? అరే, నాకు గుర్తొచ్చింది. మీ అమ్మగారు ఫోన్ చేశారు. నువ్వెక్కడికి వెళ్ళావు? నేను నిన్న ఇరుక్కుపోయాను. ఏంటి, ఇరుక్కున్నావా? దురద పడుతుంది. అంటే దీనికి అర్థం ఏదో ప్రమాదం జరగబోతుందని. నీ వేళ్ళు ఎందుకు అలా ఆడిస్తున్నావు? రే, ఇది సిగ్నల్. నేను వెంటనే వెళ్ళాలి. ఏం సిగ్నల్? ఎక్కడికి వెళ్ళాలి? అది అది ఇక్కడికి. నీ ఎమర్జెన్సీని ఇలాగే చూపిస్తావా? నేను ఇప్పుడే వస్తాను. ఏ జాయ్, కాపాడండి నాన్న. భక్తే శక్తినిస్తుంది. అమ్మయ్య, మళ్ళీ నేను వచ్చేసాను. ఎంతసేపు నీ డోలుతో పాటు బ్యాగ్ లో ఉన్నాను. నాకు అస్సలు ఊపిరాడలేదు. ఏమన్నావు? నీ వల్ల నాకు అస్సలు ఊపిరి ఆడలేదు. నువ్వు ఎలాంటి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. డోలు, బబ్లీ, మీ గొడవ ఆపండి. మనం వెంటనే వెళ్ళాలి. అయితే మనం బయటికి వెళ్తామా? నేను నా మేకప్ ఒకసారి సెట్ చేసుకోవాలి ప్లీజ్. నాకు చాలా ఆకలేస్తుంది. చెప్పండి, అటు వెళ్ళనా లేక ఇటు వెళ్ళనా? ఎటు వెళ్ళాలి? డోలు, బబ్లీ, ఎవరు ఆపదలో ఉన్నారు. మనం వెంటనే వెళ్ళాలి. అక్కడ చూడు. కాపాడండి నాన్న. నేను చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యి హీరో. అలా చూడు, కార్లో పిల్ల. ఆ ట్రక్ కూడా ఇటువైపే వస్తోంది. నేనంత త్వరగా అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడలేను.